చామ్ కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని భోజనం చేయడానికి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉంటే అప్పుడు నిషా కావాలని చామ్ కూర్చుని దగ్గర వాటర్ పారబోసి, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మాతో సమానంగా కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని భోజనం చేయాలనుకుంటావు, వెళ్ళవే వెళ్ళు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. దాంతో చామ్ నిషాని ఎదిరించి, నేను కూడా ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఆ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉండగా నిషా చామ్ తీసుకొచ్చుకున్న భోజనాన్ని విసిరికొట్టి, పచ్చడి మెతుకులు తినేదానివి, నీకెందుకే క్యాంటీన్, వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో చామ్ ఎంతగానో ఏడుస్తూ వెళ్ళి చెట్టు కింద కూర్చుంటుంది. ఇక అప్పుడే అక్కడ పనిచేసే వాళ్ళు చామ్ దగ్గరికి వస్తారు. అమ్మ, నీ కంట్లో కన్నీళ్ళు కూడా చాలా ఖరీదైనవి, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ కూర్చుందో కానీ పదమ్మ, ఎవరు నిన్ను ఆపుతారో మేం చూస్తామని చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళు చామ్ని తీసుకొచ్చి క్యాంటీన్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత చామ్కి పంచభక్ష పరమాన్నాలతో భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు. చామ్కి చికెన్, మటన్ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ని వాళ్ళు వడ్డిస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న ప్రేమ్ చామ్ సంతోషంగా తింటూ ఉంటే చామ్ని ప్రేమగా చూస్తూ ఉంటాడు. మరోపక్క చామ్కి దక్కుతున్న గౌరవాన్ని చూసి నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.